పరిశ్రమలు తెచ్చే బాధ్యత తనదని, సద్వినియోగం చేసుకునే బాధ్యత ప్రజలదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు సహకరిస్తే ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్, వన్ ఫ్యామిలీ వన్ ఏఐ నిపుణుడు అనే పాలసీలు చరిత్రను తిరగరాస్తాయని తేల్చి చెప్పారు. కుప్పంలో 2203 కోట్ల పెట్టుబడులతో 7 పరిశ్రమలకు వర్చువల్ విధానంలో సీఎం శంకుస్థాపన చేశారు. కుప్పం నియోజకవర్గంలో హిందాల్కో, శ్రీజ డైరీ, ఏస్ ఇంటర్నేషనల్, ఎస్వీఎఫ్ సోహ్యా, మదర్ డైరీ, ఈరోయిస్ ఈవీ, ఏఎల్ఈఏపీ మహిళా పార్కులకు సీఎం చంద్రబాబు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ఈ సంస్థలకు కుప్పంలో 241 ఎకరాల భూమి కేటాయించింది. వీటి ద్వారా 22,330 ఉద్యోగాలు రానున్నాయని తెలిపింది. త్వరలో కుప్పానికి మరో 6,339 కోట్ల పెట్టుబడితో 8 పరిశ్రమలు రానున్నాయని సీఎం తెలిపారు. ఒకప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ ప్రాంతం ఏదంటే కుప్పం, భవిష్యత్తులో మోస్ట్ హ్యాపెనింగే కాకుండా మోస్ట్ ప్రాస్పరస్ ప్లేస్ గా మనం దీన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈ రోజు మనం ఒక నాంది పలికాం. అంటే ఒకే రోజు 7 సంస్థలకు శంకుస్థాపన చేసుకున్నాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క రంగానికి సంబంధించినవి పరిశ్రమలు వస్తున్నాయి. ఇవన్నీ వేరియస్ ప్రాంతాల్లో ఇవన్నీ వస్తే ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు, నేను ఎప్పుడు చెప్పేవాడిని, వాక్ టు వర్క్ అని, కాలు నడకన పోవడం, లేకుంటే సైకిల్ ఒకటి తీసుకుంటే ఈజీగా పోయి పని చేసుకుని మళ్ళా ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన బిర్లా మనతో ఒక అగ్రిమెంట్ చేసుకుని స్కిల్ డెవలప్మెంట్, కొన్ని వేల మందిని స్కిల్ డెవలప్మెంట్ చేసి లోకల్ పీపుల్ కు ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేయబోతున్నారు. మనం ఇక్కడనే కాదు, అవసరమైతే వేరే ప్రాంతాలకు కూడా పోయేసి పని చేసుకోవడానికి అవకాశాలు వస్తాయి. ఈ ఏడాదిలో డ్వాక్రా, మెప్మా సంఘాల నుంచి 1,00,000 మందిని మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం వివరించారు. స్థానిక ఉత్పత్తులను, వనరులను వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని పారిశ్రామికవేత్తలను కోరారు. బ్యాటరీ టెక్నాలజీ, వైద్య పరికరాలు, ఫుడ్ లాజిస్టిక్స్, ఫుట్వేర్ ఇన్నోవేషన్ హబ్ గా కుప్పం రూపుదిద్దుకోనుందన్నారు. ఈ రోజు మహిళల్లో డ్వాక్రా సంఘాలున్నారు. మీ దగ్గర డబ్బులకు ప్రాబ్లం లేదు. నా ఉద్దేశం కూడా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఈ సంవత్సరమే 1,00,000 మంది పారిశ్రామికవేత్తల్ని మనం డ్వాక్రా సంఘాల నుంచి, మెప్మా సంఘాల నుంచి తయారు చేస్తున్నాం. అల్టిమేట్ గా ప్రతి ఒక్క మహిళ ఒక పారిశ్రామికవేత్త కావాలనేది నా ఆలోచన. ప్రతి ఒక్క యువత కూడా ఒక పారిశ్రామికవేత్త కావాలి. ఆ నిర్ణయం వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్. రెండోది వన్ ఫ్యామిలీ వన్ ఏఐ. ఏఐ వాడాలి, వాడుకోవాలి, లేకపోతే ఏఐ ద్వారా ఒక యూజ్ కేసు తయారు చేసే పరిస్థితి పిల్లలకు రావాలని చెప్పి ఆశిస్తున్నాను. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు స్థాపించాలని, వీటి వల్ల రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సీఎం తెలిపారు. పారిశ్రామికవేత్తలు లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణాలను పూర్తి చేయాలని, త్వరగా ఉత్పత్తులు ప్రారంభించాలని కోరారు. చెత్త సేకరణకు 130 ఎలక్ట్రిక్ సీఎన్జీ ఆటోలు వినియోగంలోకి తెచ్చామన్నారు. వచ్చే ఏడాది మార్చి కల్లా రాష్ట్రంలోనే తొలి జీరో ల్యాండ్ ఫిల్ నియోజకవర్గంగా కుప్పం నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకొక విషయం కూడా, ఆల్ ఇండస్ట్రీస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, go for solar. That is where Kuppam, I want to go 100% solar and battery support, so that what all we are using, we will produce power from Kuppam. There is any deficit, we will get from outside. Anyway, grid is available for that. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ అన్ని వస్తే మనం అనుకున్నట్టు ఒక పర్ఫెక్షన్ వచ్చే అవకాశం వస్తుంది. కుప్పం రైతులు ప్రజలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. హంద్రినివా కాల్వ ద్వారా నియోజకవర్గానికి నీళ్లు రావడం చాలా సంతోషంగా ఉందని రైతులు తెలిపారు. కుప్పానికి ఈ తరహా పరిశ్రమలు వస్తే తమ ఉత్పత్తులను ఇక్కడి పరిశ్రమలకే విక్రయించే అవకాశం ఉంటుందన్నారు. కుప్పానికి ఎన్ని పరిశ్రమలు వస్తాయని కలలో కూడా ఊహించలేదని మహిళా పాడి రైతులు అన్నారు. సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.